తిరుమల లడ్డు వ్యవహారం ఉన్నట్లుండి ఇప్పుడే ఎందుకు బయటకొచ్చింది? కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తోంది ఎవరు? తిరుమల లడ్డు వివాదం కోలుకోలేని దెబ్బతీసిందని వైసీపీ భావిస్తోందా? ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అని ఆ పార్టీ అనుకుంటోందా? రాజకీయంగా తమను టార్గెట్ చేయడానికి తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారని జగన్ అనుమానిస్తున్నారా? ఇందుకీ వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని జోరుగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి తిరుమల లడ్డు రూపంలో పెద్ద రాజకీయ సంక్షోభం వచ్చి పడింది. ఈ వివాదం నుంచి బయటపడడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఏమాత్రం పొరపాటు జరిగినా రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తప్పదని అనుకుంటుంది. తిరుమల లడ్డు విషయంలో వైసీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దీని నుంచి బయటపడేందుకు అన్ని రకాల దారుల్ని వెతుకుతున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అసలు ఎవరూ ఊహించని రీతిలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ. ఓటమి నుంచి తేరుకునే సమయానికి వరుసగా రాజకీయ సమస్యలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వైసీపీ శ్రేణులపై దాడులు జరిగాయి. ఒక దశలో అసలు వైసీపీ నేతలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగానే పార్టీకి కొందరు కీలక నేతలు రాజీనామా చేసి టీడీపీలోకి వెళితే మరికొందరు జనసేనలోకి వెళ్లారు. పార్టీ మారిన వాళ్లలో అత్యధికులు వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారే కావడం విశేషం. దీంతో పార్టీ క్యాడర్ ఆత్మరక్షణలో పడింది. ఇదే సమయంలో తిరుమల లడ్డు రూపంలో వైసీపీకి పెను సవాల్ వచ్చి పడింది. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడారని, అది జగన్ హయాంలోనే ఈ మహాఘోరం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ ప్రకటన కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. జగన్ హయాంలో ఇంత ఘోరం జరిగిందా అన్న చర్చ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఒక రకంగా జగన్ పై హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉంది. జగన్ ఇంత పెద్ద ఘోరానికి పాల్పడ్డారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివాదం తర్వాత రాజకీయంగా వైసీపీకి పెద్ద దెబ్బ తప్పదా అన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోందట. ప్రస్తుతం వైసీపీపై వస్తున్న విమర్శలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అదే సమయంలో వైసీపీ ఎంత గొంతు చించుకున్నా అది అరణ్య రోదనగానే మారుతుంది తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని ఆ పార్టీ భావిస్తోందట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక ఓ పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దలు, సీనియర్ నేతల మధ్య ఈ లడ్డు వివాదంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి కారణాలు ఇవే అయి ఉండొచ్చని పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతుందట. కూటమి ప్రభుత్వం పాలన ముగిసి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే మరొక ఆసక్తికర చర్చ పార్టీ పెద్దల మధ్య జరుగుతోందట. దీని వెనుక బీజేపీ హస్తం ఏదైనా ఉందా అన్న సందేహాలు ఆ పార్టీ పెద్దల్లో కలుగుతున్నాయట. వారికి అలా అనుమానం కలగడానికి కొన్ని కారణాలు చూపుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి, వైసీపీకి గ్యాప్ పెరిగింది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేశారు. స్పీకర్ ఎన్నికకు మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఎందుకో ఏమో కానీ బీజేపీ మాత్రం కొంత జగన్ ను రాజకీయంగా దూరం పెట్టినట్టు ఇటీవల పరిణామాల్ని గమనిస్తే తెలిసిపోతుంది. ఇటీవల ప్రధాని అపాయింట్మెంట్ కోసం జగన్ ఎంత ప్రయత్నించినా దొరకకపోవటం జగన్ ను తీవ్ర ఆలోచనలో పడేసిందట. మరోపక్క ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం జగన్ ను రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా పథకాలు రచిస్తోంది. అందుకే జగన్ బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి జగన్ ను మచ్చిక చేసుకునే పనిలో పడింది. జగన్ కూడా కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన సన్నిహితులతో బెంగళూరు వేదికగా పలుసార్లు చర్చలు జరిపారని టాక్. జగన్ ఇక కాంగ్రెస్ వైపు వెళ్లడం ఖాయమని బీజేపీ భావించి ఇదంతా చేసి ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. జగన్ ను కాంగ్రెస్ కు దగ్గర కాకుండా రాజకీయంగా కంట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే మార్గమని బీజేపీ భావించి ఇలా చేసిందని తాడేపల్లి క్యాంపులో చర్చ జరుగుతోందట. దీని నుంచి ఇప్పుడు బయటపడడానికి ఏం చేయాలో అన్న దాంట్లో జగన్ బిజీగా ఉన్నారట. మొత్తంగా ఘోర ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్కు ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం పార్టీని ఎటువైపు తీసుకెళ్తుందో అన్న ఆందోళనలో పార్టీ పెద్దలు ఉన్నారట. వీలైనంత త్వరలో ఈ సమస్య నుంచి బయటపడాలని వైసీపీ పెద్దల నుంచి క్యాడర్ దాకా కోరుకుంటుందట.